నవయువకుడైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి మహమ్మద్ ముస్తక్ అలీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే విద్యను సమాజానికి అందించాలని ఉద్దేశంతో తను విద్యా సంస్థలు స్థాపించినట్లుగా పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించినట్లయితే పట్టభద్రుల సమస్యలు, విద్యార్థుల సమస్యల పట్ల తమ సంకుచిత భావంతో అందరికీ బాసటగా నిలిచి వారి భవిష్యత్తు కోసం పోరాడతానంటూ హామీ ఇచ్చారు. Assalamualaikum to all of you. నమస్తే బ్రదర్ తమ్ముళ్ళారా అందరికి. నేను మీ తమ్ముడిని, మీ గొంతునై ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవాళ రేపు మీరు చూసుకున్నట్లయితే మీకు నా గురించి తెలియాలి కదా. ఫస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు మొహమ్మద్ ముస్తాక్ అలీ. నేను చేసింది బీటెక్, ఎంటెక్, ఎల్ఎల్బి, పిహెచ్డి. నేను లాలో ఆల్రెడీ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. చైర్మన్ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్స్ అని 32 ఏళ్ళకే నేను 7 విద్యా సంస్థలు స్థాపించగలిగాను. కానీ అది నా సొంత సక్సెస్ మాత్రమే. దాని వెనకాల ఉన్నది ఒక సోషల్ ఫౌండేషన్, అంటే లక్ష ఫౌండేషన్ పేరిట మేము ఒక సోషల్ కాజ్కి ప్రోగ్రామ్ చేస్తున్నాము. 100 మంది యూత్కి మేము ఆల్రెడీ అక్టోబర్ మంత్లో ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్, అంటే మా దృష్టి ఒకటే ఉండే, గల్లీ నుంచి కార్పొరేట్స్ దాకా. హెచ్ఆర్స్ ఎలా ఉంటారు కార్పొరేట్స్ దాకా, వి నో ద మైండ్ సెట్ ఆఫ్ ది హెచ్ఆర్స్. అంటే అక్కడ దాకా ఈ యువతను తీసుకెళ్లాలనే తపనతోని సెప్టెంబర్ మంత్లోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద జాబ్ మేళా కరీంనగర్లో చేపట్టడం జరిగింది. అందులో మీరు చూసుకున్నట్లయితే 5600 మంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు. కానీ ఓన్లీ 400 మాత్రం ఉద్యోగాలు ఇప్పించగలిగాము. ఎందుకు ఇవాళ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, 2-3 ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ గారు కూడా ఇక్కడ వచ్చారు. అక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు డిగ్రీలు ఉంటున్నాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. హెచ్ఆర్ రౌండ్కి వెళ్తున్నారు, రిటర్న్ పాస్ అవుతున్నారు, హెచ్ఆర్ రౌండ్కి వెళ్తున్నారు కానీ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాలేని పరిస్థితి. ఇదంతా చూసుకుంటే ఎక్కడుంది ప్రాబ్లం? కహా హై ప్రాబ్లం జబ్ దేఖనే గए हम लोग तो ఎడ్యుకేషన్ పాలసీ మేకింగ్ లో ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ లో ప్రాబ్లం ఉంది, టీచర్ ట్రైనింగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఒకవేళ మనం టీచర్ ట్రైనింగ్స్ పైన కానివ్వండి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న తరాలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఇవాళ మీరు చూస్తున్నారు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, అమెరికా, యుఎస్, లండన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా అండి? ఇక్కడో పెద్దపల్లిలో ఏదో గ్రామ మూలంలో సుల్తానాబాద్లోనే లేకపోతే ఇంకెక్కడో బసంత్ నగర్లోనే కూర్చొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నెలకు ఒక 30-40 వేలు సంపాదించగలుగుతున్నాడు. ఎవరు సంపాదించగలుగుతున్నారండి? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సర్టిఫికేషన్ చేసో లేదా మంచి కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నారు. మరి వచ్చే ఇంకా తరాలలో, ఇంకా 6 ఏళ్లలో ఇంకెంత లక్షల మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. డిగ్రీ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ లో లక్షల వేల మంది మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలే కరెక్ట్ స్కిల్ సెట్ లో మీ దగ్గర టాలెంట్ ఉంటే కంపల్సరీగా కంపెనీ పిలిచి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని నేను చెప్పడం జరుగుతుంది. రెండో విషయం నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ ఎలక్షన్ పెన్నుకి రిలీజియన్ ఉందా అండి? మనం జేబుకి పెట్టుకునే పెన్నుకి రిలీజియన్ ఉందా? ఉండదు. టీచర్కి రిలీజియన్ ఉంటుందా? క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మత భేదాలు ఉంటాయా? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చూస్తామా? చూడము. నార్మల్గా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి కోట్ వేసుకొని పోతుంది, అక్కడ చూస్తుందా ఈమె హిందువా, ముస్లిమా, సిక్కా, ఇసాయా అని చూడదు. నేను ఒక 2 ఫెటర్నిటీస్కి బిలాంగ్ అవుతాను. నేను 3, 4 అని చెప్పుకోవచ్చు. నేను ఐఎమ్ మల్టీ టాస్కింగ్. ఒకటి, నేను అడ్వకేట్స్ ఫెటర్నిటీకి బిలాంగ్ అవుతాను. నా ఇవాళ బార్ అసోసియేషన్ పెద్దపల్లిలో వెళ్ళడం జరిగింది. అక్కడ నేను అడ్వకేట్స్ తోటి అడ్వకేట్స్ అని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడ్వకేట్ని మొత్తం 4 తరాలను 4 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో నేనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. मैं अकेला ही हूँ जो एडवोकेट्स की तरह आपके सामने आके खड़ा हूँ. నేను మీలో ఒక్కనిగా నేను ఫోన్లు ఎత్తుతాను, నేను నా నంబర్ మీ అందరికి ఇస్తాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, తమ్ముడు నాకు ఈ ఇబ్బంది ఉంది తమ్ముడు, నాకు ఈ పని చేసి పెట్టాలి తమ్ముడు అని చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. రెండో విషయం, ఎప్పుడైతే పెన్నుకి రిలీజియన్ లేదో, ఎప్పుడైతే ఒక టీచర్కి రిలీజియన్ లేదో, ఈ ఎలక్షన్కి కూడా రిలీజియన్ లేదు. ఈ ఎలక్షన్ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కాదు. మీరు చూసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేయట్లేదు. ఈ రిలీజన్ ఈ ఎలక్షన్ మేధావులది పాలసీ మేకింగ్ లో, వృత్తిలో కంపల్సరీగా కీలక నిర్ణయం పోషించేది మీరు. ఇవాళ మీరు గొంతు విప్పి, ఒకవేళ మీరు గొంతు విప్పి మంచివన్నీ ఎన్నుకోకపోతే మీ భవిష్యత్తులో ఏం జరిగిందండి? ఇంతకుముందు ఏం జరిగింది?
మీకు ఇంతకుముందున్న ఇప్పుడు ప్రెసెంట్ నిన్నదాకా మొన్న ఎక్స్పైర్ అవుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అండి? యువతను అడగండి, ఏమో సార్ మాకు తెలియదు అని అంటారు. సరే పోనీలే, ఆ 6 ఏళ్ల కన్నా ముందు ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అడుగుతారు. ఎందుకు? ఉన్న వాళ్ళు పోయి కూర్చుంటున్నారు తప్ప, మన సొంత పొట్టలు ఫుల్ నింపుకుంటున్నారు తప్ప ఎవరు యువత గురించి కానీ, ప్రైవేట్ సెక్టార్ గురించి కానీ, ప్రైవేట్ టీచర్స్ గురించి కానీ, అడ్వకేట్స్ గురించి కానీ ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. మనం మన సొంత డబ్బులు పోషించుకున్నామా, బ్లాక్ మనీ సంపాదించుకున్నామా అంతే తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించలేని పరిస్థితి. ఇవాళ నా దగ్గర ఏదో డబ్బు ఉంది, నా దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉంది అని నేను రాలేదండి. నేను ఆల్రెడీ స్వచ్ఛతంగా 6 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, నో టు డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పిల్లలకి జాబ్స్ దాకా తీసుకెళ్లడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పి సెంటర్లు కూడా మేము ఒక మనవి చేయడం జరిగింది. మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దపల్లిలో ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ బైఫర్కేషన్ కాకముందు కరీంనగర్లో ఒకటే ఉందండి. ఇప్పటివరకు పెద్దపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేని పరిస్థితి ఉంది. అందుకే నేను ఏమంటున్నా, మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కౌన్సిల్ దాకా తీసుకెళ్ళగలిగితే రేపు ఇదే గవర్నమెంట్ మీ ఏదైతే ఆలోచనలు, సులభాలు అండ్ సొల్యూషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నింటినీ మేము గవర్నమెంట్ ముందట పెట్టగలుగుతాం అని చెప్తున్నా. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలి. ఈ ఒక్కసారి మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపియాలి, రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అని నేను మనవి చేస్తున్నా. రెండో విషయం చేసుకుంటే ప్రైవేట్ టీచర్, ప్రైవేట్ లెక్చరర్లను చూసుకుంటే అయ్యో నేను మీ అందరితో ఒక చిన్న సూచన చెప్తాను. నా దోస్తు ఉండేవాడు రాజశేఖర్ అని చెప్పి, పాపం వాడు ఇంట్లో వాళ్ళ ఇంట్లో చూసుకుంటే అమ్మనేమో వ్యవసాయం పోతుంది, నాన్ననేమో కూలి పనికి పోతాడు. వాడేమో పాపం డిగ్రీ ఎంతో కొంత చిన్న స్థాయి చిన్న స్కూల్లో, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆగే ముందుకెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం అని ముందుకెళ్ళాడు. గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఏమైందండి, వాడు గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ రిజల్ట్ డిలే అయింది. రిజల్ట్ డిలే అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడండి. ఒక పూట అన్నం లేకుండా ఇవాళ యువత ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్ కోసము. అట్లాంటప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీలో 2 జాబులు మాత్రమే చెప్పడానికి లక్షల క్యాలెండర్ ఇస్తున్నారు. కానీ మీరు మిమ్మల్ని కేటగరైజ్ చేసేసి యాజ్ పర్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ మీకు ఓన్లీ 1 or 2 జాబ్స్ ఉంటున్నాయి. అలాంటి కాకుండా మనం ఒకటే పాలసీ, 1 నేషన్ అనే నినాదమే కాకుండా ఒకవేళ ఒకటే జాబ్ క్యాలెండర్ ఫర్ ఆల్ అని చెప్తే అప్పుడు మన బీఎడ్ వాళ్ళు కూడా నిన్న కలిసారు ఒక సభలో. అక్కడ చూసుకున్నట్లయితే वहां पर सीनियर असिस्टेंट के पोस्ट ओनली प्रमोशंस पे आ रहे, बच्चों को बीएड का जगह उनको डीएससी नोटिफिकेशन होने दीजिए, अब उनका रिक्रूटमेंट होने दीजिए. रिक्रूटमेंट के जो एक्सपेक्टेशन से बच्चे 2 से 3 लाख बच्चे बीएड के हैं, उनको टीचर्स नहीं आ रहे. గురుకులాలు చూసుకుంటే పెద్ద భవనాలు కడుతున్నారు కానీ పెద్ద జాబ్ క్యాలెండర్స్ రావట్లేదు. మూడో విషయం నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ఎలక్షన్ లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇది ఈవీఎం ఎలక్షన్ కాదు. మీరు ఈ బ్యాలెట్ పేపర్ ని ముందర పెట్టుకొని లాస్ట్ కి మేధావుల దగ్గర పెద్ద వెపన్ ఏంటండి, మేధావుల దగ్గర పెన్ అనేది. వాట్ హ్యాస్ అబ్దుల్ కలాం సెడ్, ఎడ్యుకేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ వాట్ యు హ్యావ్. అప్పుడు ఎప్పుడైతే మీ పెన్ తోనే మీరు రాయడం చేస్తారో మీ తమ్ముడిని గుర్తుపెట్టుకోవాలా, నంబర్ 1 అని రాయాలని నేను చెప్తున్నాను. ఎంతో విద్యార్థులు సూసైడ్ చేసుకునే పరిస్థితి. आज नौकरी नहीं मिलके हमारे बच्चे दुबई, सऊदी चले जा रहे, कहीं को चले जा रहे. वालिदैन देखो, वालिद और वालदा यहाँ पर रह रहे. कोविड లో చూసుకుంటే కనీసం మొహాలు చూసుకోలేని పరిస్థితి. बच्चे जो है ना सऊदी दुबई में जॉब्स कर रहे, यहाँ पर देखे तक वालिदैन अकेले रह रहे, अकेले में डिप्रेशन లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తండ్రులు చనిపోతున్నారు. కనీసం పిల్లలు అంత దూరం ఉన్న పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, నా ఒక్కరితోనే అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయని నేను చెప్పట్లేదు. ఆ అరచేతిలో స్వర్గం నేను చూపించట్లేదు. నా హతేలీ మే జన్నత్ మే నహీ బతా రహా. కానీ నేను ఒకటే చెప్పగలుగుతా, ఇక్కడ నుంచి యూత్ ఫర్ చేంజ్, వాయిస్ ఫర్ చేంజ్, ఓట్ ఫర్ చేంజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది అని నేను మీకు చెప్తున్నా. నేను మీలో ఒక తమ్ముడిని అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ స్కూల్ కట్టుకొని పెద్ద యూనివర్సిటీ కట్టాల్సిన అవసరం లేదు. 54 ఏళ్ళకి 54 బ్రాంచీలు అవసరమే లేదు. 54 ఏళ్లలో ఒక 54 మందికి కనీసం ఉచిత విద్య ఇచ్చిన, వైద్యం విద్య ఇచ్చిన నేను చాలా పెద్దోడిని అని అనుకునేటోడిని. ఇంకొకరిని చూసుకుంటే పెద్ద పబ్లికేషన్స్ ముందుకు వస్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే నేను ట్రెస్మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. ట్రెస్మా అనేది మా అందరిది, ట్రెస్మా అనేది ఒకరిది కాదు, ట్రెస్మా అనేది అందరిది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్లలో కూడా నన్ను ఎంచుకున్నట్లయితే నేను ఎలా అయితే హైదరాబాద్లో, కరీంనగర్లో ఎలా అయితే స్కూల్స్ నిర్వహిస్తున్నానో, ఎలా అయితే
రేపటికి నన్ను ఎంచుకోండి. కరెస్పాండెంట్ మిత్రులకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు. 10 ఏళ్ళ సీతా సార్ ఉన్నారు, ఇంకా ఎంతోమంది మేధావులు ఉన్నారు. మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈ తమ్ముడికి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. భుజం పైన చేసుకొని అన్నా ఈ పని చేసి పెట్టు ఇవాళ నా కోసం అని మీరు చెప్పగలుగుతారు అని నేను మనవిస్తున్నాను.